రజనీకాంత్ ఎన్ని సినిమాలు చేశారండి? నేను జస్ట్ 3 యాక్చువల్ చేసిందేమో పడైపోయి నా పేరు ఉంటుంది, పేరు లేకుండా 1-2 సినిమాలు చేశా. మా ఏం సినిమాలండి అవి? నేను చెప్తే ఈ పడయప్ప ఆయనతో తెనాలి పంచతంత్రం, మా స్వాతి ముత్యం గురుగారు మన కమల్ హాసన్ తెనాలి పంచతంత్రం. రజనీకాంత్ పడయప్పకి మీ పేరు వేశారా? వేశారు, తమిళ్లోనే వేశారు. స్టోరీస్ సెక్షన్ అనేసి సాయినాథ్ టీ అని ఒకటి పేరే తెలుగులో ఉంటుంది, ఇంకో ఇద్దరు వాళ్ళ పేర్లు. శ్రీధర్ గారే ఒరిజినల్ కథ ఇచ్చింది. ఇది డైరెక్టర్ తమిళనాడు మనసే మందిరం డైరెక్టర్, పెళ్లి కానుక మనసే పెద్ద డైరెక్టర్, బాగా ఫేమస్. ఈయన ఎప్పుడు కథ అయినా ఆయనతో డిస్కస్ చేస్తారు. మహాగౌరవం ఆయన ఇంటి ఈయనకి, ఆయన ఇంటికి ఈయన వెళ్ళి డిస్కస్ చేస్తారు. రజనీకాంత్ దగ్గర ఆ రెస్పెక్ట్ చాలా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. శాంతిక్రాంతి అని సినిమా చేసి ఆయనతో. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా, నేను మెడ్రాస్ వెళ్తుంటే అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తాం రవికుమార్తో. అదే రిసెప్షను, అదే మాట్లాడటం, తెలియనట్టు ఉండనే ఉండడు, అంత సింపుల్గా ఉంటాడు. ఇప్పటికీ మీరు వెళ్తే కలుస్తాను, అన్ని నా అప్డేట్స్ చెప్తుంటాను, ఆయన కూడా చెప్తుంటాడు. మిమ్మల్ని అడిగాడని ఫోన్ చేస్తుంటాం ఆ రవికుమార్కి, ఆయన చెప్తుంటారు. తర్వాత మళ్ళీ రవికుమార్ రజనీకాంత్ మీ కాంబినేషన్ తర్వాత సినిమాలు ఎప్పుడు ప్రయత్నించాలి. నా దగ్గర అదే చెప్పా కదా, మన దగ్గర వాళ్ళు వచ్చినప్పుడే మనం చేయటమే తప్ప మనం పూనుకొని వెళ్ళిపోయి చేసే ఫాలోఅప్ కాన్సెప్ట్ లేదు అస్సలు. ఇప్పుడు మళ్ళీ పిలిచారు కాబట్టి భక్తగానప్ప వెళ్ళే, కానీ ఆయన పిలవకపోతే ఇంకా సన్ ఆఫ్ ఇండియా చేశారు కాబట్టి మోహన్ బాబు భక్తగానప్ప. అప్పుడు ఇప్పుడు ఇంకో 3వది రామారావుతో రోబో చేస్తాం. అది కమల్ హాసన్తో మీ ప్రయాణం చెప్పండి. కమల్తో స్వాతిముత్యం టైంలో నేను చెప్పా కదా ఇందాక, అతను చిన్న స్వీట్ థింగ్స్ అంటే చాలా సెన్సిటివ్గా ఉండే పాయింట్స్ని భలే చేస్తాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే అతను లేకపోతే స్వాతిముత్యం కథ తీసేవాడు కాదు. ఆయన చాలాసార్లు నాకు చెప్పాడు. అలాంటి ఆర్టిస్ట్ ఉండబట్టే సాగర్ సమం స్వాతిముత్యం నేను చేశాను. అతనేమో డైరెక్టర్ ఉండబట్టే నాకు ఇలాంటివి వచ్చాయంటే గౌరవించారు నిజంగా. సో మీ స్వాతిముత్యం టైంలో మీ కమల్ హాసన్కి మీకు పరిచయం ఏర్పడింది. తర్వాత ఆయన సినిమాలు చేశారు. ఆయన సినిమాలుగా తెనాలి పంచతంత్రం ఇంతో పాటు డిస్కషన్లో కూర్చున్నా. కమర్షియల్గా కూర్చుంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక హీరోగా ఇన్నోవేటివ్ విపరీతమైన ఇంగ్లీష్ సినిమాలు, కొరియన్ సినిమాలు ఆ రోజుల్లోనే చూసేసిన మనిషి కమల్. మనం చూసేది నథింగ్. అతనికి ఉన్న నాలెడ్జ్ ఎక్స్ట్రాడినరీ. సినిమా పట్ల, టెక్నిక్ పట్ల, అప్డేటింగ్ హిమ్సెల్ఫ్, సీయింగ్ ఆల్ ది ఫిల్మ్స్ అండ్ అప్రిషియేటింగ్ ఏ ఫిల్మ్. ఓ మనిషిలో టాలెంట్ ఉంటే దాన్ని వాడే తీరు, ఒక పద్ధతిగా ఉండటం, ఇవన్నీ కూడా నేర్చుకోదగ్గవి. బాలనటుడుగా ఉన్నాడు కదా చిన్నప్పటి నుంచి, సినిమా ఫీల్డ్లో పుట్టి పెరిగి అక్కడ పడిపోయి ఉన్నాడు శ్రీదేవి లాగా బాగా బాగా. సో కమల్ హాసన్కి మీకు అనుబంధం ఇప్పుడు ఎలా ఉందండి? ఎలా ప్రయాణం ఇద్దరు? ఈ లేటెస్ట్గా ఈ మధ్య కలిసింది లేదు సార్, ఎప్పుడు కలవాలా చేసినంత కాలం. రజనీకాంత్ గారితో నేను కలవాలనిపిస్తుంది, కానీ నాకు ఎప్పుడు ఇచ్చా పుట్టల. ఫ్రాంక్గా వెళ్ళిపోయి కలుద్దాం వస్తారు, అది ఉండదు నాకు, ఎందుకునో తెలియదు. పని అంటే మన పరుగు చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ పరుగు లాంటి ప్రయాణం సినిమా. అంతకు మించి ఎవరి మీద ఎలాంటి విద్వేషాలు లేవు, ఎవరి మీద స్పెషల్ అటెన్షన్ ఉండదు. నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, అంతే నా కుటుంబం, అంతే తప్ప చిన్నదైన ప్రపంచంలో నేను చేస్తున్న పనికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వటం అంతే. తమిళంలో ఎన్ని సినిమాలు చేశారు మీరు? మొత్తం 4 పేరు వచ్చినవే 4 సినిమాలు చేశారు. విలన్ ఒకటి, తెనాలి పంచతంత్ర, ఇది పడయప్ప. తమిళంలో మీకు ఎలా వచ్చే అవకాశాలు? అయ్యా మెడ్రాస్లో ఉన్నప్పుడు అర్జున్ బాగా ఫ్రెండ్, అలాగే మన సురేష్ అని యాక్టర్ ఉన్నాడు కదా, తను భాగ్యరాజాతో సినిమా చేయాలని నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. భాగ్యరాజు గారు వాళ్ళకి జరగలేదు, కానీ 14 సినిమాలు చేశారు కదా తమిళంలో. ఎవరు? కన్నడలో 14 చేశారు. కన్నడలో ఎక్కువ చేశారు. కన్నడలో 14 సినిమాలు చేశారు. తమిళం మాట్లాడుకుందాం. యా, ఈ భాగ్యరాజా గారి సినిమాలు వీటిలో విశేషంగా త్రూఅవుట్ కూర్చోబెట్టి పేమెంట్లు అవి ఇచ్చారు. అలాగే ఆయన చేస్తున్న ఇంకొక సినిమాకి నన్ను డిస్కషన్స్లో ఆయనే పిలిపించి రమ్మని చెప్పేటప్పటికి ఆయన బట్టే ఉన్నా. అది 2 ఎక్స్పీరియన్స్లో అది తెలిసిన అర్జున్ తీసుకెళ్ళి రవికుమార్ పరిచయం చేయడం, రవికుమార్ ద్వారా తమిళ్ చేయడం. ఆల్రెడీ నేను తెలుసు కాబట్టి తెనాలి పంచతంత్ర డిస్కషన్ సాయినాథ్ మీద, అలాగే పడయప్ప ఆయనతో పరిచయం అవ్వడం, అలా జరిగినాయి. నేను గ్యాప్ ఉండేది కూడా చాలా తక్కువ ఉండేది. జనరల్గా ఏదైనా ఒప్పుకుంటే ఆ సినిమా చేయగానే వేరే నా పనిలో నేను చూసుకోవటమే తప్ప. ఆ పడయప్పలో ఈ విలన్ క్యారెక్టర్ని పెట్టడంలో మెయిన్గా నేను యాక్చువల్గా నాకు ఆయనకి రేపు కుదరడానికి కారణం 100% లేడీ ఉండాలి అని పోరాడిన వాళ్ళు నేను ఫస్ట్. ఎందుకనంటే అంతకు ముందు సినిమానే వాళ్ళు చేశారు, ఘరానా మొగుడని తెలుగులో రిలీజ్ అయింది. దానిలో హీరోయిన్ ఇంపార్టెంట్ విలన్ లాగా డీల్ చేస్తుంది. నెక్స్ట్ సినిమా కూడా మళ్ళీ ఈ రమ్యకృష్ణన్ హీరోయిన్ విలన్ అంటే బాగోదు, మెయిన్ విలన్ హిందీ విలన్ని పెడదాం, మిగతా వాళ్ళందరూ ఉంటారని వాళ్ళందరూ డిస్కషన్. ఎవరు? కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళతో పనిచేసినట్టు. నేను రవికుమార్తో లేదు సార్, దీనికి లేడీ పెడితేనే ఒక కిక్ ఉంటుంది, ప్రేమించిన అమ్మాయేమో పూర్,
అతన్ని ప్రేమించిన అమ్మాయి రిచ్ అనేది కాన్సెప్ట్, ఆ కథ ఉంది, యాస్టీజ్గా ఉంది. ఆ రిచ్ అమ్మాయినే విలన్ చేస్తే బాగుండే కిక్ వేరంటే ఒక 14 సంవత్సరాలు రూమ్లో కూర్చొని అదే క్యాసెట్ చూస్తుంది అన్నది కేశవ్ కుమార్ థాట్. సో దాన్ని సమర్థించడం అనేది ఈయన గొప్పగా నచ్చింది. ఈయన ఏంటంటే అచ్యుతనారాయణ పెడదాం ఆ రోల్ అనుకున్నాడు. మొదటి నుంచి ఈ అమ్మాయిని తెస్తే బాగుంటుందని కేశవ్ రమ్యకృష్ణ నీలాంబరి ఎరగదీసేసింది, మామూలు చేయలేదు, అద్భుతంగా చేసింది. ఒక సో దానివల్ల మీరు అది మీదే ఆ నీలాంబరి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆల్రెడీ క్రియేటెడ్ ఉన్న క్యారెక్టర్, ఇది చేస్తేనే బాగుంటుంది, ఇది కాకుండా అటు వెళ్తే వేస్ట్ అన్నట్టు అది బాగా నచ్చింది వాళ్ళకి. దాంతో మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. కరెక్ట్. నేను మాట్లాడే తీరు, ఆ క్యారెక్టరే ఎందుకు ఉండాలి, మగాడు ఎందుకు ఉండకూడదు, ఈయనకి ఏంటి తేడా, విలన్గా ఎందుకు హీరో లేడీ ఉండాలి, అవును, ఎవరైతే బాగుంటుంది అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటే 5-6 మగాళ్ళు రావచ్చు, వాళ్ళు నువ్వు కొట్టచ్చు, ఫైట్లు కావాలంటే అవన్నీ తేవచ్చు. కానీ మెయిన్ విలను వాళ్ళ చెల్లెలు చేసుకోలేదు కిన్ను, ఆ చెల్లెలే పగబడితే దానికి కిన్ను చాలా తేడా ఉంది. పోయిన సినిమా ఏదో నువ్వు చేసావు, దానిలో హీరోయిన్ విలనే అంటే అది దీన్ని ఏ సినిమాను ఆ సినిమాగా చూస్తారు ప్రేక్షకులని నా థీరీ. అది ఆయన నమ్మాడు, నా నమ్మకం నిజమైంది. కన్నడలో అన్ని సినిమాలు, ఒక తెలుగు వాళ్ళు 14 సినిమాలు మీకు ఎలా అవకాశం వచ్చింది? నేను యాక్చువల్గా ప్రేమ యుద్ధం, శాంతి క్రాంతి అని 2 సినిమాలు చేశాడండి. ఆ ప్రేమ యుద్ధం జరిగేటప్పుడు ఆయన తెలుగు, తమిళ, కన్నడ 3 చేయాలి. సో 6 రోజులు షూటింగ్, ఒకే సినిమా 2 రోజులు చొప్పున. ఒక సీన్ ఇచ్చేవారు, 6 రోజులు అదే చేస్తుండేవారు. నేను ఏం చేయాలి ఖాళీగా, నేనేమో టపటపా రాసి గంటలో అయిపోయింది నెక్స్ట్ అనేవాడిని. ఓ పని చేయని కారు ఇస్తాను, కాసేపు అలా తిరిగి రండి అనేవాడు, షాపింగ్ చేయండి అని 10,000 కూడా ఇచ్చేవాడు. శాంతి క్రాంతి చేయబడేది. ఈ టైంలో ఒకసారి ఎయిర్పోర్ట్లో నేనున్నా, భారతి గారు వచ్చి ఏమంటే 1 అవర్ ఫ్లైట్ లేటు, విష్ణు గారు ఒక్కళ్ళే ఉన్నారు, మిమ్మల్ని పరిచయం చేస్తాను, వెళ్ళి కలవండి. విష్ణువర్ధన్ ఆమె భార్యాభర్తలు. భారతి గారు టైం పాస్ కానీ పిలిచారు. ఆయన ఏదో పిక్చరు బీరి వేస్తున్నారు, కూర్చుంటారన్న కూర్చున్నా మాట్లాడుతుంటే సరదాగా ఒక కథ చెప్తే అది లయన్ జగపతిరావు అనే సినిమా అయిపోయింది. ఇక్కడికి రాగానే రూమ్ వేసాడు, మెడ్రాస్కి వస్తున్నాం ఇద్దరం. ఈవినింగ్ ఫోన్, సార్ రేపు మార్నింగ్ రూమ్ ఏమంటున్నారు సారు, మీరు ఓకేనా వస్తాను. వెళ్తే అక్కడ రవికుమార్ మన సురేష్ కృష్ణ ఉన్నాడు. ఈ కథ చెప్పాడు రాత్రి నాకైనా, ఈ రూమ్ వేసి చాలా బాగుంది కథ చేద్దాం. ఆ లాయర్ అనమాట, ఒక తండ్రి కొడుకులు. అదే అయిపోయాక 1 రోజులు కూర్చున్నాం, ఆర్డర్ వేసాం. సడన్గా మెడ్రాస్ నుంచి బెంగళూరు వెళ్ళాం. వుడ్లాండ్స్లో కూర్చుంటే అక్కడికి సాయి ప్రకాష్ అని ఇప్పుడు మనోడు పెద్ద లీడింగ్ డైరెక్టర్ అక్కడ. మన సినిమా ఏం చేస్తాడు సార్, అది సురేష్ కృష్ణ మనం ఏం చెప్తే అది చేంజ్ చేసుకొని చేయలేడు, ఇతనికి మార్కెట్ బాగుందన్నాడు. అలాగే లయన్ జగపతిరావు అనే ఫస్ట్ సినిమా, ఆయనకి నంది అవార్డు వచ్చింది, సూపర్ హిట్ అయింది, డబ్బులు వచ్చినాయి. అదే ప్రొడ్యూసర్స్ జగదేక వీర నెక్స్ట్ సినిమా చేశారు. ఈలోపు చిదంబరం శెట్టి అని ఆయన వచ్చి నన్ను రామకృష్ణ హెగ్డే గారి దగ్గర తీసుకెళ్ళాడు. ముఖ్యమంత్రి ఆయన ఏంటి అప్పుడు షాడోలో ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ లేదు, స్టేట్ గవర్నమెంట్ లేదు, పోయింది, తన పార్టీ ఏదో పైకి తేవాలని ఉన్నాడు. రాజకీయంగా ఏం లేదు, ఎదగాలి. అప్పుడు ఏదన్నా సినిమా కావాలా నాకు అన్నాడు, లైమ్ లైట్లోకి రావాలి. అప్పుడు ఒక లైన్ చెప్పారు, మీరు సీఎం అండి, మీ మనవరాలు ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేస్తుంది, 3 ఏళ్లుగా ఎక్స్పోర్ట్ అవార్డు కొట్టిన అమ్మాయి, ఒక్కసారి నన్ను తాతయ్య అని పిలవచ్చు కదా అంటే, అంటాను ప్రపంచం మొత్తం నీది సెంటిమెంట్. అక్కడ ఛాలెంజ్ చేస్తుంది. ఏమని, ఎందుకంటే నేను ఇంటికి వచ్చి మాట్లాడితే ఇంటికి వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు రోడ్డు మీద ఇడ్లీ తిన్నా 10 రూపాయలు ఇస్తాం, హోటల్లో ఇడ్లీకి 40 రూపాయలు ఇస్తాం, ఇంకో చోట 250, ఇంకో చోట 1500, కానీ ఇడ్లీ అంటే ఇడ్లీ ఇస్తాడు. అలాగే ఒక ఫోన్ నెంబర్ డైల్ చేస్తాం, ఆ నెంబర్ అక్కడికే వెళ్తుంది. స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్ది, కరెంట్ ఎప్పుడు. ప్రతి చిన్నది, ట్రైను, బస్సు, కారు, రోడ్డు, పోలీసు అందరూ పనిచేస్తున్నారు. నా కొడకల్లారా పొలిటీషియన్స్, మీరు ఏంట్రా చేసింది, ఏనాడైనా మీ డ్యూటీ మీరు చేశారా? ప్రపంచంలో 90% వాళ్ళ వృత్తి పర్ఫెక్ట్గా చేస్తున్నారు. దే ఆర్ పెయిడ్ ఫర్ దట్, దే ఆర్ డూయింగ్ దట్ జాబ్. హౌ ఫార్ యూ ఆర్ డూయింగ్? ఇడ్లీ అమ్ముకునే వాడికి, ఏర్సెకాయలు అమ్ముకునే వాడికి ఇచ్చే వాల్యూ, వాళ్ళ గౌరవం నీకు ఎందుకు ఇవ్వాలరా? మేము ఒక 5 ఏళ్ళు నీ కోసం పనిచేయవా నువ్వు? 45 ఏళ్ళు నువ్వు ఇప్పుడు 5 సార్లు సీఎం, ఏనాడైనా ఒక్కరోజైనా ప్రజల కోసం ఆలోచించావా? నీ పాలిటిక్స్, నీ సీటు, నీ గోల, నీ సంపాదన, స్టూపిడ్ వెళ్ళిపోద్దాం. ఇది చెప్పగానే ఆయనకి ఏమానొచ్చింది, సినిమా చేయాలి సార్. అందులో ఆయన ఊహించుకున్నాడు, నేను డబ్బులు పెట్టేస్తాను. మరణ మృదంగం అని సినిమా హిట్ అయింది. నెక్స్ట్ ప్రజాశక్తి వచ్చింది. ఈ 2 సినిమాలతో నాకు సెన్సేషన్. 8 మంది వచ్చారు ప్రొడ్యూసర్ ఒక నైట్ కన్నడలో చేశాను నేను. అంటే ఈ చిదంబరం శెట్టి ఎవరిని తెస్తే వాళ్ళతో చేస్తాను. ఆయనే మనం తీసుకొచ్చిన ఆయన అనుకోని పరిస్థితుల్లో విపరీతంగా లేచి ఒక ల్యాండ్ ఏదైతే గ్రాబింగ్లో ఉందో దాన్ని కొనేసాడు. పొలిటికల్గా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందని మర్డర్ అయిపోయాడు. కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా ముచ్చాల్సి పిలిచేది, పెళ్లిగోలు దేవా, ఇంకా అక్కడే పోతాం చాలే అని పెళ్లిగోలు అవన్నీ వేరే. తర్వాత హిందీ సినిమాల్లో కూడా మీరు వెళ్ళారు కదా? అవునండి. మహేష్ భట్ గారు ఇక్కడ కలిసాం క్రిమినల్ టైంలో, మా ఇద్దరికి జల్ అయింది, బాగా కుదిరింది.
ఆ తర్వాత కేసీ నాగార్జున క్రిమినల్. ఆయన హిందీకి తీసుకెళ్ళి 2 సినిమాలు ఇప్పించాడు. అలాగే ఇక్కడ మేము కేసీ బొకాడియాకి అస్త్రం అనే ఒక సినిమా చేసాం, శోభన హీరోయిన్గా. అది హిట్ అయింది. దాన్ని హిందీలో గుండాగర్ది అని మన సిమ్రన్, సన్నీ డియోలు వీళ్ళందరూ చేశారు, ధర్మేంద్ర గారు ఇదంతా. అది హిట్ అయింది. అట్లా అక్కడ 4 హిందీలో కూడా. అవును సార్. మామూలుగా మీరు చిరంజీవి, కమల్ హాసను, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, బాలకృష్ణ, రజనీకాంత్.